నీ పేరు మల్లి కదా? మల్లిక. అమ్మ నాన్న మల్లి అని పిలుస్తారు. ఓ, మరి నేనేమని పిలవాలి? ఆ మల్లి అనా మల్లికనా? మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి. ముందు నన్ను ప్రశాంతంగా పాలు పితుక్కొనివ్వండి. సరే మల్లిక. ఏంటిది? ఏది? ఇది అదా కసరత్తు చేసేది. ఎవరు చేస్తారు? మా నాన్న అది చేస్తే బాగా చేయొచ్చని చేసేవాడు. ఏంటి? బలం వస్తుందని చేసేవాడు. పట్నం వాళ్ళు కదా, మీకు ఇవన్నీ అర్థం కావులే, వదిలేయండి. టీ. టీ చాలా బాగుంది, థ్యాంక్స్. మీకు కూడా. నాకెందుకు? ఆ, టీ పొడి కొనగా మిగిలిన డబ్బులతో నాన్న నాకు నారింజ మిఠాయి ఎట్టుకొచ్చాడు. నారింజ మిఠాయి అంటే నాకు కూడా బాగా ఇష్టం. తెమ్మంటారా? వద్దు, తీపి తింటే టీ రుచిపోతుంది. పర్లేదే, సిటీస్ ఉన్నోడు కసరత్తులు కూడా బానే చేస్తాడే. అసలు ఈ కసరత్తులు అయ్యి చేసేవాళ్ళు టీలు గట్ర తాగకూడదు. మరి పాలు తాగాలి. కావాలంటే చెప్పండి, పితికిస్తాను. అంటే? పితికి ఇస్తాను. అనుకున్నా నువ్వు ఇలాంటి బిల్లి బిత్తరి కథలేవో చెబుతావు. ఎవరు అరుస్తున్నారు? పిచ్చోడు. పిచ్చోడు మాటలా లేవే. కొందరు పిచ్చి అందరికీ కనపడదులేండి. మీరు తాగండి, టీ చల్లారిపోద్ది. మళ్ళీ ఏ మళ్ళీ కిరణ్ వచ్చాడ్రా, నువ్వు ఇక్కడే ఉండు బాబు. నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా?
నిన్న రాత్రి శేనుకు నీళ్ళెట్రా అంటే ఎట్టకుండా ఏం పీకుతున్నావు? అది నిన్న అమావాస్య కదా, పెద్ద పంతులు గారు ఇంట్లోంచి బయటికి వెళ్తే మంచిది కాదంటేను. నా పొలానికి నీళ్ళెట్టడానికి నీకు అమావాస్య చెట్టు వచ్చిందే? డబ్బులు దొబ్బడానికైతే అమావాస్య అడ్డు రాదే. అయినా నీ బాబు గడి సొమ్మేం పోయిందయ్యా? చేనండిపోతే నష్టపోయేది నేనే కదా. నాకు రోజుల కంటే కాసులే ముఖ్యం. నా సంగతి తెలుసుగా, చూసినంత కాలం చూస్తా. తేడాలొస్తే సిమడాలు చేస్తా. మాటలు జాగ్రత్తగా రాని ఈరన్న. నా పొలం నా పంట అని ఓతీగా ఇదైపోతున్నావేంటి? ఏదో మా కర్మ కొద్దీ నీ అప్పు తీర్చలేక మా పొలం నీ కాడ తాకట్టెట్టావు. నువ్వెన్నన్నా పడ్డాకి మేం నీ కింద పాలేళ్ళం కాదు. నోటికెంతంత మాట్లాడుకో. అయ్యా అక్క, ఇప్పుడు నేనేమన్నానని బొంగరాలు లాంటి నా ఉంగరాల మీద ఒట్టు. ఇట్టాగే ఉంటే నీ పరిస్థితి ఏంది, నీ బిడ్డ పరిస్థితి ఏంది అని కాస్త బుద్ధి చెబుతున్నాను. చాలే చెప్పొచ్చావు పెద్ద బుద్ధి. గులిగింద పూస తన కింద నలు పెరగదని నువ్వెలాంటోడివో ఊరందరికీ తెలుసు. నువ్వు మాకేం నీతులు చెప్పక్కర్లేదు. అది కాదక్క, ఈడు చేసే తప్పులకి అప్పులకి మీరెంత కష్టపడుతుంటారో నాకు తెలుసు. అదే నా బాధ. మీ కష్టం గట్టెక్కే దారి ఉంది. మీరు మనసు మార్చుకుంటే అది కనపడుద్ది. కానీ ఈడు మనసు మార్చుకోవట్లేదే. థు, యదవ్వా కుక్క. పాలు తాగేదానివి తాకుండా నాసై నాకుతావేంటే? మొహం చూడు, కుక్కవి కుక్కలా ఉండు. సనివిచ్చాం కదా అని ఎదవ నాకుళ్ళు నాకితే కత్తిరించి పారేస్తాను. నాలికి ఈరణ్ గారు, రేపొద్దునుంచి నాన్న నేనే దగ్గరుండి పనిలో కంపెత్తాను గాని మీరెళ్ళండి. అసలే ఈ ఎండలు ముదిరిపోయినాయి. బయట తిరగడం మంచిది కాదు. ఇంటికెళ్ళి మజ్జిగ తాగి పడుకోండి. ఒంట్లో ఏడు తగ్గుద్ది. ఏయ్ కుక్క, తాగు. నానోయ్, ఇందాకటి నుంచి టప్పు టిప్పు మన సప్పుడు చేస్తూనే ఉన్నావు. ఏదో ఇక్కడ నువ్వు ఒక్కడవే పని చేస్తున్నట్టు. తప్పులు చేయని బతుకు సప్పుడు చేయని పని ఉండవే. సప్పుడు చేయకుండా నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసులే. ఏయ్, చాలా మంచి టీ అమ్మా. ఈ టీలో తీపి కంటే ఎక్కువగా మీ ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యాలు ఉన్నాయి. ఒక్క టీలో అన్ని కనిపించినాయా మీకు? తల్లి ప్రేమ నోచుకొని నాకు చిన్నపాటి ఆదరణ కూడా సాగరం అంత అభిమానంలా కనిపిస్తుంది. ఏమండి, ఇందాక వచ్చి అరిచి వెళ్ళినోడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాడు. ఎవడు వాడు? సావుకారు. ఇది కొంచెం అట్టుకో. రైతు బతుకు చాలా కట్టం బాబు. ఈ ఇల్లు చుట్టూ ఉన్న 9 ఎకరాలు మొత్తం మందే. ఒకప్పుడు బాగా బతికేవాళ్ళం. మా బతుకు చూసి దేవుడు కనుక్కుంటున్నట్టుంది. కట్టాలెట్టడం మొదలెట్టాడు. ముందు పంట పాడు చేశాడు, తర్వాత ఒంటి మీద పడ్డాడు. ఆసుపత్రి, మందులు, మాకులని బోల్డ్ ఖర్చు అయింది. ఏం చేస్తాం బాబు, అప్పు చేయకి తప్పలేదు. మనం పడుకుంటాం గాని అప్పు పడుకోదు కదా బాబు. వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోయింది. కట్టడానికి మా తోమత సాలకపోయింది. ఇల్లు పొలం మొత్తం సావుకారికి తాకట్టెట్టాల్సి వచ్చింది. మా దరిద్రం మమ్మల్ని ఆడికి లోకోసేసింది. అభిమానం చంపుకొని ఆడి ముందు తలదించుకునేలా చేసింది. ఈ బతుకు బతకలేం, అలాగని సావలేం. ఏదో నడిపిస్తున్నాం. వదిలే బాబు. ఇప్పుడు మా పొలంలో మేమే కూలి పని చేస్తున్నాం. వాకిట బయట మరిసెట్టులా ఉండే కుటుంబం వాకిట్లో ఉన్న మొండి మోడులా అయిపోయింది. ఈ కట్టలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏటో. తీరుతాయమ్మా, మీ కష్టాలన్నీ తీరుతాయి. ఎప్పుడు? నేను ముసల్దాన్ని అయ్యాక?
మీ కష్టాలన్నీ తీరాలంటే ఎంత కావాల్సి వస్తుంది? అయ్యా నీవు ఇప్పుడు ఎందుకులే బాబు. పర్లేదమ్మా, చెప్పండి. 25,000 అసలు, 35,000 వడ్డీ.